వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు డబ్బులు మంజూరు చేస్తుంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావటానికి డబ్బులు డిమాండ్ చేసి నిరుపేద కుటుంబాల దగ్గర డబ్బులు తీసుకుంటున్న సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని జలాల్పూర్ గ్రామ ఉప సర్పంచ్ సతీష్ కుమార్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులు ఈ విషయం బయట పెట్టడంతో గ్రామంలో కొంత ఘర్షణ నెలకొంది. మాట్లాడిన పిఏ తోటి ఇది నీకు వీళ్ళు ఎన్ని అడిగిండ్రు అప్పుడు పైసలు పేరు పెట్టలేరు 20,000 అన్నారా? ఎవరు సతీష్ అనేనా? సరే సరే నోట్లో ఏం పెట్టుకుంటావు? అరే ఇప్పుడు నాదైతే వాళ్ళు ఇప్పుడు ఇంతమంది ఉన్న వాళ్ళు అందరు సంజీవా నీవేమన్నా పెట్టుకున్నా మా చేయగా తూ का नहीं करी तो उनका मर गो चुका 15 कतले आंदी ने 8-9 बजे आता नहीं कौन सतीश आन लेगोगा? सर सर कतरा पैसा लेगो? कतरा पैसा लेगो? సరే సరే తెలీదు అంటే చూడనా ఏమైనా ఇన్ని రోజులు అయ్యా అంటున్నారు కదా అంటే ఒక్కితే చెక్ చేయమ్మా అంటున్నాడు. నేను ఏమనలేను సైలెంట్గా నిలబడ్డా. అంటే పడ్డాయో లేదో ఒక్కితే చెక్ చేయమ్మా అంటున్నాడు. ఏళ్ళు పెడితే కరెక్ట్ పడ్డాయమ్మా అంటే మళ్ళీ ఆయన అన్నాడు సరే అంటే ఇక ఎంత ఇస్తావమ్మా నువ్వు అన్నాడు. అన్నంటే తెలుసు కదా నా పరిస్థితి, నేను పేదదాని ఉందో నాకు అంతగానం చేత కాదు అంటున్నాడు. అన్న అంటే అయితే ఏమన్నాడు 2,000 అంటే నేను ఇస్తానన్నా కానీ ఎక్కువ అంటే నేను ఇయ్యనన్నా అంటే మళ్ళీ మీ అన్న 10,000 ఇస్తా అంటున్నాడు. అంటే ఒకప్పుడు అన్నాడు కానీ ఇప్పుడు అన్న క్వశ్చన్ కదన్నా మేమంతకు మేమే చేయించుకున్నాము. ఎవ్వరు మస్తు సార్లు తిరిగితే కూడా అసలు పట్టించుకోలేడు. పోయినప్పుడే అడుగుతుండే, ఇక సారాలకు పంపిస్తుండే, సారాలకు పెట్టిందని చెప్తుండే, ఇంకా సైలెంట్గా ఉంటుండే. అప్పుడప్పుడు పోయి నేను అడిగిన కానీ ఏం పట్టించుకోలేడు. మొన్న పోయినప్పుడు వాడే ఏళ్ళు పెట్టి చెక్ చేసుకొని పడ్డాయని చెప్పినాక ఇక నేను వెళ్ళొచ్చిన. మా ఆయనకు అడగానా ఇక నాకు సంబంధం లేదు నాకు తెలియదని చెప్పి నేను వెళ్ళొచ్చేసిన. ఇప్పుడు కట్ చేసిండు. నా ఫోన్కి మెసేజ్ వచ్చింది నిన్నొక లేకుండా ఈరోజు ఇట్లా ఉంది అంటే నేను చూసుకుంటే మా ఆయనకు అదే స్క్రీన్ షాట్ తీసుకొని మా ఆయనకు పెడితే 10,000 ఎవరు తీసుకున్నారు అంటే మా ఆయన అడిగిండు. అంటే నాకు తెలియదు అన్న అంటే ఇంకా మా ఆయనకు అన్నా నేను ఇక దాన్ని ఇంకానే ఇక ఎట్లనేమో ఇక ఉండ పైసలు తీసుకురా పోమి అంటే 10,000 తీసుకుంటాను 10,000 కట్ చేసుకుంటా. ఆయన తీసుకుని నేను ఎవరితో ఏళ్ళు పెట్టలేను, వాడే పెట్టించుకున్నాను. మధ్యాహ్నము ఒకటి ఆయననేమో నేను పన్నీకి వస్తుంది, ఆయననే వీళ్ళు తోలుకొని ఆయననే పెట్టించుకున్నాడు. ఇక నేను ఇక ఆయన తీసుకున్నాడో తెలియదు తీసుకున్నాను తెలియదు కానీ నేనైతే ఆయనే పెట్టిన ఏళ్ళు ఇంకా ఏడ పెట్టాలని నేను ఏడ చెక్ చేసి నీకు పోలేను కూడా. నిన్ను కొట్టడానికి ఎట్లా అన్నా ఊకే కప్పుండు అరే పెట్టంగా మళ్ళీ ఇది చేస్తా నేనేం చేస్తా చెప్పు. కడుపు కన్నం పైసలు తీసుకోలేదా ఊరికి ఎందుకు అబద్ధాలు చెప్పిస్తున్నారు? అరే నాగరాజు 50,000 తీసుకున్నారా? ఎందుకు అడుగు ఊరోనికి నాకు అడగలేదు, ఎన్నడు కూడా అడగలేదు. ఊరికే సర్పంచ్ ఎవరిని పుట్టిన కొడుకురా మీరు? ఎవరికి మాట్లాడుతావు? तुली का खरीद कर तू आता मत तू जो कोना भूख रहा मत तीसरा दिन खदो शेत नाल पर तुली का నా చిన్నదానికి ఎందుకు రోల్ చేసుకుంటారు అన్నా రేపు అన్నాను మనం మళ్ళీ ఒకళ్ళు చూసుకుంటాం అయిపోతే అయిపోలేదు
మన ఇంటికి పోయి ఎన్నిసార్లు కొట్ల వెళ్ళొచ్చు సతీష్ నీవు గోపాల్ వాడితో సర్పంచ్ సతీష్ కుమార్ ఆ వీడియోలు చూపిస్తాడు. ఇగో నీవు ఎన్నిసార్లు ఇంటికి పోయి అట్లా చెప్పలేదు కృష్ణ నీకు బాగా గుర్తు నీవు అమ్మర్ ఆఫీస్కి ఎందుకు పోతే నేను పోలేదు. అరే చెప్పు తన్నులు అది తింటావు నాకు నంబర్ కూడా నేను తన్నులు తింటావు అంటున్నా తన్నులు తింటావు ఇక మళ్ళీ నీకేం యాలని జోడుకు షర్ట్ అవుతారా భయ్ పోయి ఆడ పోయి నీ నంబర్ రాసి నీ లేదు ఒకటి. నేను ఉద్యోగం చేసి నేను కప్పముగా వస్తున్నాడు కప్పముగానే చెప్తాను. మా అప్పమ్మ గారికి ఏమొస్తావు? నువ్వు చేసినా కనుక మీ తండ్రికి తెలవాలి కదా తండ్రికి మాకు ముందు తెలవాలి నువ్వు మీరు నడే లేకపోతే ఓపెన్ చెప్పే నడు ఇంగ్లీష్ ఒక రూపాయి పెట్టా నేను ఏమన్నా వదిలేస్తారు పంచలేదు ఇప్పుడు నీకు నెల రోజులుగా సగం టెన్షన్ తోటి నువ్వు కలెక్టర్ లెటర్ ఎవరు ఏమన్నారు నీకు? ఎవరు పంచాయతీ కలెక్టర్కి నీవు పంచాయతీ ఎవరు లెటర్ రాసి ఇచ్చారు? నువ్వు చేసినా కదా నువ్వు లేకపోతే ఇంటికి వదన్నాడు ఈ రోజు ఎవరైనా లక్ష్మణ్ నేనేం చేస్తాను కొట్లాటలు పెడితే నేను ఆ రోజు నీకు సంతకం ఎప్పుడో పెట్టేస్తాను చెప్పిన నిన్ను చీడతా సంతకం పెట్టిన